నమస్తే అండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొత్తగా వీడియో దిగబోతున్నానండి. నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇదిగోండి, ఇది మా తోట అండి, గ్రేప్స్ అండి. చూడండి ఎలా వచ్చినాయో, ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి. ఇదిగోండి, ఇది చిన్న మొక్క పెట్టానండి. అసలు ఎలా వచ్చిందో చూడండి, పూలు బాగున్నాయి. ఈ చిన్న చిన్నవి దీన్ని నాన్న, ఈ చెట్టు కూడా ఉందండి, అంజూరపు చెట్టు అండి. కాయలు బాగానే వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఎగిరేసుకు వస్తుందండి. ఇదండి మా చిన్న తోట, ఇది మా హౌస్ అండి. మల్లెపూలు బాగా వస్తాయండి. చూడండి ఎలా వస్తున్నాయి మల్లెపూలు. ఇప్పుడేమో లాగు చూస్తే బాగా వస్తాయండి మల్లెపూలు. ఇప్పుడు మీకు ఒక వెరైటీ చూపిద్దామని అసలు వీడియో స్టార్ట్ చేశానండి. చూద్దాం రండి. ఇప్పుడు ఇది అట్టుపిండి అండి. ఇది మనకు అందరికీ తెలిసిందే అట్టుపిండి అండి. దీంట్లో కొంచెం నేను వెరైటీ చేయబోతున్నానండి. మునగాకు మనకు అందరికీ తెలిసిందేనండి, మునగాకు పొడి అండి. నేను వేపాను, వెండలేదు కాబట్టి కొంచెం జల్లు పడుతుందని వేపానండి. వేపి మిక్సీ వేసేసాను. ఇది కొంచెం మనం అట్లో వేసేసుకొని పిండిలో అట్టు చేసేసుకుందామండి. ఇది హెల్తీకి మంచిదండి, చాలా మంచిదండి హెల్తీకి. మనం అన్నిట్లో పిల్లలు తినలేరు కాబట్టి ఇట్లయితే తెలియకుండా మనం మునగాకు పెట్టేయచ్చండి. చాలా హెల్తీకి మంచిదండి. మనం ఈ దోశలు వేసేద్దామండి. ఇంకా దోశలు వేసేద్దామండి. ఈ పిండి దోశలు తిందాము మనం ఒకసారి రండి. ఫ్రెండ్స్, మునగాకు దోశ అండి. మా పిల్లలు వీడియో చేద్దామంటే అసలు వినరండి, దగ్గరికి రారండి. కానీ అంటూ ఉంటాడండి, రెడీ ఎవరు అస్సలు. మునగాకు దోశ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిలో కారపొడి కూడా వేసుకోవచ్చు అండి, మునగాకు కారపొడి కూడా వేసుకోవచ్చు.
చూడండి దోశ అండి. ఇప్పుడు చట్నీ వేసుకొని వేడి వేడిగా అండి, కాలిపోతుంది. అసలు అబ్బాబ్బా ఎంత బాగుందనండి, చాలా టేస్ట్. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. మునగాకు ఎంతో టేస్టీగా ఉందండి, ఒక్కసారి ట్రై చేయండి మీరు. తింటుంటే పోతుందండి, సూపర్ అండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తినండి ఒకసారి. కాలిపోతుందండి వేడి వేడిగా. తినే కొంది 2 తినేవాళ్ళు 3 తింటారండి. సూపర్గా ఉందండి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి దయచేసి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందండి. నమస్తే అండి.